వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజంగా కెప్టెన్సీ టాస్క్ గురించి తెలిసాక ఎంత షాకింగ్ అనిపించిందంటే కళ్యాణ్కి ఇమ్ముకి చాలా చాలా అన్యాయం జరిగింది అనిపించింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం వీళ్ళిద్దరికి ఆడియన్స్ లో ఫుల్ సింపతి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం టాస్క్లు అంటేనే కళ్యాణ్ ఇమ్ము, ఇమ్ము కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య కదా. మిగిలిన వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. బట్ వీళ్ళిద్దరూ ఆడిన టాస్క్లు మామూలు టాస్క్లు కాదు. మొన్నేమో కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆడాడా, నిన్న ఎమ్ము పడిన కష్టం మామూలు కష్టం కాదు. ఆ టాస్క్ చాలా కష్టమైన టాస్క్. ఆ బాల్ పోయేసుకుని ఆ మీద జనాలు పడిపోయి ఎంత కష్టపడ్డాడు. అంత కష్టపడ్డ ఎమ్ముకి అన్యాయం జరిగిందంటే ఆడియన్స్ కి ఎలా ఉంటుంది చెప్పండి. అసలు నాకు అది తెలిసి ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి తెలియగానే అరే ఏంటి ఇంత అన్యాయమా అని అనిపించింది అనమాట. నాకు ఇంత అన్యాయం చేస్తారా అని. సో టాస్క్ లోకి వెళ్దాము. మీకు ఏమో వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవడమైనా మానేయండి, కానీ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ వీడియో పూర్తిగా చూసి మీ ఒపీనియన్ ఏంటి, మీకు కళ్యాణ్కి అండ్ ఇమ్ముకి అన్యాయం జరిగిందని అనిపించిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి. యాక్చువల్గా టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్, కళ్యాణ్, ఇమ్ము, రాము, రీతు వీళ్ళు నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ కదా. బిగ్ బాస్ ఏం చేశాడంటే టాస్క్ పట్టుకెళ్ళి హౌస్ మేట్స్ చేతిలో పెట్టేశాడు అంట. ఓకే, ఇవి రూమర్స్. సో హౌస్ మేట్స్ చేతిలో పెట్టేసాడు అనమాట. హౌస్ మేట్స్ చేతిలో పెట్టేస్తే ఇప్పుడు హౌస్ మేట్స్ ఏం చేస్తారు, మనం ఏమనుకుంటాం, ఏముంది అందరికీ ఎమ్ము చాలా క్లోజ్ కదా, మేబీ ఎమ్ముని సెలెక్ట్ చేస్తారని అనుకుంటాం మనం డైరెక్ట్ చూస్తే. ఆల్రెడీ రూమర్ వచ్చేసింది కాబట్టి మనకి ఎలా ఎవరన్నా తెలిసిపోయింది, ఆల్రెడీ రూమర్ వచ్చింది కాబట్టి. అదే రూమర్ రాలేదనుకోండి, హౌస్ మేట్స్ చేతిలో పెట్టారంటే ఇమ్ముకి ఇస్తారులే, అందరికీ ఇమ్ముతో ఒక మంచి ఈక్వల్ ఉంది కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా ఎవరైతే కష్టపడి వీక్ అంతా ఆడారో వాళ్ళిద్దరినే తోస్తారు ఫస్ట్. వాళ్ళిద్దరినే ఫస్ట్ తోస్తారు. అసలు దారుణం అనమాట, మామూలు దారుణం కాదు. ఫస్టే వాళ్ళిద్దరిని తోస్తారు. హౌస్ మేట్స్ చేతిలో టాస్క్ పెట్టి మేబీ బజర్ మోగినప్పుడు ఏమన్నా ఒక జెండాలో ఏంటో అలాంటివి ఉన్నప్పుడు ఎవరైతే కీస్ పట్టుకుని ఇలాంటి టాస్క్లు ఉంటాయి కదా, అలా ఎవరైనా పట్టుకుని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురులోంచి ఒకళ్ళు కెప్టెన్సీకి ఎందుకు అనర్హులో అని చెప్పేసి వాళ్ళని మాకొద్దు ఇతను కెప్టెన్ గా అని చెప్పేసి వాళ్ళని అవుట్ చేసి పక్కన తోసేయడం అనమాట. అలా వరుసగా ఒక్కొక్కరిని తోసుకుంటే లేక పైకి ఎవరు ఫైనల్ గా ఎవరు మిగిలేరు, రాము రాతోడు మిగిలాడు అనమాట. సో ఎలా ఎలా వెళ్ళింది ముందుకు అన్నది కూడా చూద్దాం. సో ఈ టాస్క్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరిని తరిమేశారో తెలుసా బయటికి నలుగురులో? గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేయగలిగితే వీడియోకి పాస్ పెట్టి కింద కామెంట్ చేయండి. మేబీ నైట్ కనుక మిడ్ నైట్ లైవ్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది ఎవరు అన్నది. సో ఫస్ట్ కళ్యాణ్ని తోస్తారు బయటికి. కళ్యాణ్ని బయటకు తోసేసి రీజన్ నాకు తెలిసి ఏం చెప్పుంటారంటే, నువ్వు కోపంలో ఉంటే కొంచెం లైన్ క్రాస్ చేస్తున్నావు అలా ఏమన్నా చెప్పారేమో అని నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే నైట్ కూడా డిస్కషన్స్ ఇవ్వయ్యే, కళ్యాణ్ కోపంలో అసలు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అన్నట్టు. సో నువ్వు కోపంతో నువ్వు ఇంటిని సరిగ్గా మేనేజ్ చేయలేవు అని ఏమన్నా చెప్పుంటారు. అసలు పాప మా పిల్లోడు పడిన కష్టానికి పోని కొంచెం పోన్లే కళ్యాణ్కి ఇంకో ఛాన్స్ పోని కొంచెం, అంటే ఇప్పుడు కళ్యాణ్ ఇమ్ములో పోన్లే కళ్యాణ్ తీశారు, కనీసం ఇమ్ముకి ఇస్తారు అని ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చారంటే శ్రీజ వచ్చిందంట. శ్రీజ వచ్చి ఇమ్ముని తీసేసిందంట. ఇది మాత్రం నాకు ఎంత షాక్ అనిపించిందంటే, ఇమ్ముని అసలు ఏ రకంగా తీస్తారమ్మా? ఆ పిల్ల అతను ఆడిన ఆట మామూలు ఆట. తన కష్టానికైనా ఇవ్వాలబ్బా, ఇమ్ము కష్టానికైనా కెప్టెన్సీ ఇవ్వాలి. మామూలు కష్టం కాదు, నిన్న అతను పడ్డ కష్టం నాకైతే అమ్మా ఇలాంటి టాస్క్ ఆడాలా, ఇంత కష్టపడి ఆడాలా అని అనిపించింది. బట్ అదే ఇమ్ము నైట్ కూర్చొని నాకు చాలా కిక్ వచ్చింది టాస్క్ అండ్ నాతో పాటు అందరూ కష్టపడ్డారు అని అందరి గురించి మంచిగానే చెప్తున్నాడు అక్కడ. నేనే కాదు అందరూ కష్టపడ్డారని. అలాంటి వ్యక్తిని అండ్ హౌస్ లో అందరికీ ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి సలహాలు ఇస్తాడు. ముఖ్యంగా ఇదే శ్రీజ. మరి ఏ రీజన్ చెప్పిందో నాకు తెలియదు. శ్రీజ ఏ రీజన్ చెప్పింది ఎమ్ముని తీయడానికి అన్నా తెలియదు. మేబీ మీ మమ్మీ నీకు హెల్ప్ చేసింది, మీ మమ్మీ నీకు హెల్ప్ చేయడం వల్ల మాకు అన్యాయం, నేను ఉన్న నేను బ్లూ టీంకి సపోర్ట్ చేస్తున్నాను కదా, ఆ టీంకి అన్యాయం జరిగిందని ఏమన్నా చెప్పి తీసిందో ఏమో. కానీ ఏం చెప్పి తీసినా కానీ ఇమ్ముకి భయంకరమైన సింపతి వస్తుంది, మామూలు సింపతి రాదు. ఎందుకంటే అతను పడిన కష్టానికి తనకు అన్యాయాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు. బిగ్ బాస్ కూడా హౌస్ మేట్స్ ఏం చేస్తారు, వీళ్ళ చేతిలో టాస్క్ పెడితే హౌస్ మేట్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని చూడాలని అనుకుంటాడు బిగ్ బాస్. లేదంటే ఇంత కష్టపడి ఆడుకుంటూ వచ్చారమ్మా, పోనీ నలుగురు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే, టాస్క్ పెట్టొచ్చు.
ఏదైనా టాస్క్ పెడితే టాస్క్ లో గెలిచి విన్ చేయించవచ్చు. బిగ్ బాస్ ఇలాంటి టైంలో ఏం చేస్తాడంటే హౌస్ మేట్స్ అసలు రూపాయలు బయటకు లాక్ రావాలి. సో అందరూ ఎమ్ముతో ఫ్రెండ్షిప్ చేసేస్తున్నారు కదా, ఎమ్ము నమ్మేస్తున్నాడు, అది ఎంతవరకు నిజం. కళ్యాణ్ కూడా అందరినీ నమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతోంది, రీతు అందరినీ నమ్ముతుంది. సో రీతు ఫ్రెండ్స్ రీతుకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఆడియన్స్ కి తెలియాలి అంటే ఇలాంటి టాస్క్లు పెట్టాలి. అందుకు బిగ్ బాస్ వదిలేడు హౌస్ మేట్స్ మీద. సో హౌస్ మేట్స్ ఏం చేశారు, ఫస్ట్ ఎవరైతే వీక్ అంతా బాగా ఆడారో వాళ్ళిద్దరినే తరిమేశారు. ఫస్ట్ ఏమో కళ్యాణ్ని తరిమేశారు. ఇమ్ముని కళ్యాణ్ని తరిమిన దానికంటే నాకు ఇమ్ముని తరిమింది అయితే అబ్బా టూ మచ్ అనిపించింది అనమాట. కనీసం కళ్యాణ్ మీద తన కోపం కంట్రోల్ ఏదో రీజన్ చెప్పారా అని అనుకుంటున్నా నేను. ఇమ్ముకి ఏం రీజన్ చెప్తారమ్మా, అసలు ఏ రీజన్ చెప్పి ఇమ్ముని తీస్తుంటారు. అసలు ఊహించుకుంటేనే నాకే ఇలా అనిపిస్తుంది అంటే చూడండి ఇమ్ము ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో. సో ఇది శ్రీజ మరి ఏం రీజన్ చెప్పి తీసిందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే శ్రీజకి ఎన్ని సలహాలు ఇచ్చాడో తెలుసా. నేను మార్నింగ్ రివ్యూలో అనుకుంటా చెప్పే కదా, శ్రీజ ఫీడ్బ్యాక్ ఎంత బాగా తీసుకుంటుంది అంటే ఎవరినైనా ప్రతి ఒక్కరిని అడుగుతుంది ఫీడ్బ్యాక్ అని చెప్పి. ఈ ఇమ్ము ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మామూలు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. ఈవెన్ నాగ్ సార్ కూడా ఇవ్వరు. ఇలాగమ్మా నువ్వు ఆడియన్స్లోకి వెళ్ళాలంటే నీ బిహేవియర్ బాగుండాలి. సో ఇక్కడ నీ బిహేవియర్ బాగుండాలంటే నువ్వు వర్కులు తగ్గించుకోవాలి. సో అప్పుడు ఆడియన్స్కి నువ్వు మంచిగా కనపడతావు. ఇలాగ చెప్పాడు తెలుసా. తర్వాత నుంచి శ్రీజ మారిపోయింది. నీ మంచి కోసము చెప్పక్కర్లేదు. ఒక గేమర్గా ఇప్పుడు శ్రీజ నెగిటివ్ అయిపోతుంది అనుకో, ఎవరికి ప్లస్, ఎమ్ముకి ప్లస్సే కదా, తను వెళ్ళిపోతుంది, ఒక కాంపిటేటర్ తగ్గిపోతుంది. కానీ తన మంచి కోరి నువ్వు ఇలా నెగిటివ్ అవుతావు అమ్మా, అవ్వకుండా అదే ఆ రోజు నామినేషన్స్ రోజు ఏడ్చింది కదా, ఆ రోజు కూర్చోబెట్టుకుని నువ్వు నా చెల్లి లాంటి దానివి, మిగిలిన వాళ్ళందరికంటే నీకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను కాబట్టి చెప్తున్నానని అంత బాగా చెప్పిన ఎమ్ముని ఏ రీజన్ పెట్టి తీసింది శ్రీజ అన్నది చూడాలి. శ్రీజ ఎమ్ముని తీయడం నాకు ఇంకా షాక్ అనిపించింది అనమాట. సో ఇదైందా, ఇంకెవరు ఇద్దరు మిగిలారు, రీతు అండ్ రాము మిగిలారు. ఇప్పుడు నెక్స్ట్ మరి వీళ్ళు ఏమన్నా బజర్లు ఆ కీస్ పట్టుకోవడాలు ఇలాంటివి ఏమన్నా ఏదో సమ్ జనరల్ టాస్క్, సో అది ఏదో పట్టుకుని తీసినట్టున్నారు. నెక్స్ట్ భరణి గారు వచ్చారంట. ఆయన అసలే సేఫ్ ప్లేయర్. ఆయన మనసులో ఏమనుకుంటాడో అది మొత్తం బయటికి రాదు, సగమే బయటికి చెప్తాడు ఆయన. ఆయన క్లియర్గా రాము చెప్పాను మీకు, మిడ్ నైట్ టాక్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు కదా, అప్లోడ్ చేస్తా. సో రాము తనకి ఎంత అంటే ఇంకా చాలా క్లోజ్, ఇంట్లో ఫ్యామిలీ టైప్ అన్నట్టు. రాము తన్నే అలాగే ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటున్నాడు భరణి గారిని. నిన్న కూడా నైట్ ఈ డిస్కషన్ అవుతుంది కాబట్టి రీతు రాము ఉన్నప్పుడు ఖచ్చితంగా రాముకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో ఇప్పుడు రీతుకి ఏమన్నా రీజన్స్, ఆల్రెడీ టాస్క్ లో నువ్వు అది చేసావు ఇది చేసావు, సో ఇలా ఏవో రీజన్స్ చెప్పేసి అండ్ తనకు అటు నుంచి రాము ఖచ్చితంగా, వీళ్ళిద్దరిలో రాము ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మేబీ రాము కాకుండా వేరే వాళ్ళు ఉంటే నేను రీతు నిన్ను ఉంచేదాన్ని, బట్ నాకు రాముకి ఇవ్వాలని ఉంది ఈసారి అని చెప్పేసి ఏదో చెప్పి రీతుతో వస్తారు. ఫైనల్ గా ఆ రకంగా రాము రాథోడ్ ఈ వారం హౌస్ కి కెప్టెన్ అయ్యాడనమాట. సో మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ మరి కాసేపట్లో మిడ్ నైట్ టాక్స్ ఉంది, అది అప్లోడ్ చేస్తా. అందులో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. కళ్యాణ్ ఆల్రెడీ నైట్ చాలా ఏడ్చాడు పాపం, ఇప్పుడేమో టాస్క్ లో ఇలా అయింది. టాటా బై బై.